హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇంతకాలం నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు. అసలు మీడియాలో ఎవడ్రా తోపు తురుంకని, ఎవడ్రా మగాడు మీడియాలో, మీడియాలో ఉన్న తోపుగాడు ఎవడంటే నాకు అక్కడ కూడా లేడంటే నాకు ఈ మధ్య ఒక తోపు తురుంకాని ఒకడు దొరికాడు. వాడు ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి కిరసనాయిలు అమ్ముకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహా తెలివిగల వ్యక్తి. వీడి బతుకు ఎంత ఘోరంగా ఉంటదంటే కనిపించిన ప్రతి ఒక్కరిని పక్కలోకి పిలిచే పరమ బోగ్గాళ్లే ఇలా మాట్లాడతారు. కొన్ని ఘటనలు నాకు తెలుసు, అటన్నిటిని నేను మీకు పర్సనల్ గా చెప్తే ఆధారాలు చూపించలేను కాబట్టి చెప్పట్లేదు. మీడియాలో ఉన్న తోప్ తురుంఖా అని ఎవరంటే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ. నాకు కూడా అటువంటి మాటలు రాయాలని, అటువంటి కుసంస్కారాన్ని ప్రజలందరికీ వీడియోల ద్వారా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన నోటి ధాటికి, ఆయన రాసే రాతలకి అబ్బో ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కనీసం ఇంటర్వ్యూకి వస్తే ఆడ హీరోయిన్స్ కూడా ఆ చూపులకి ఈయనే అని అనుకుంటా ఉంటారంట. అవన్నీ చెప్పాను అనుకోండి మళ్ళీ దాని గురించి ఏడుస్తారు. ఇటువంటి లంగా లఫంగి పోరంబోగ్గాళ్ళు మీడియా వ్యవస్థలో ఉండి, దట్టు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు పెట్టుకొని మా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పోటీ వస్తా అంటే ఎట్లా కుదురుతుంది? అందరికన్నా పెద్ద మావోడే కదా. అంటే నేను పైన చెప్పిన వాటిలో అన్నిట్లో అనుకుంటే మాత్రం ఇంకా మీ ఇష్టం, నేను దానికి ఏం చెప్పలేను. ఇటువంటి లంగా లిచ్చా లఫంగి మాటలు మీడియాలో ఇప్పటి వరకు ఎవడన్నా వాడా అంటే నాకు తెలిసి ఎవడు వాళ్ళ. కేవలం మా ఏబిఎన్ రాధాకృష్ణ గారికే కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్షన్, అది కంపల్సరిగా గాడికే అనకూడదు. గాడికే అంటే గాడిది కూడా బాధపడుతుంది, ఎందుకంటే మళ్ళీ దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. ఇటువంటి లుచ్చా రాతలు రాస్తారా అంటే నేను రాస్తా, నేను లుచ్చానే అని గట్టిగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎంటైర్ మీడియాలో ఎవరున్నారంటే మా ఏబిఎన్ రాధాకృష్ణ గారే అని ఇప్పుడు చాలా మంది చెప్పుకున్నారు. ఎందుకన్నా అంతగా అనుకుంటున్నారు అంటే పెళ్ళానికి, చెల్లికి, కూతురికి తేడా తెలియకుండా పోయింది పాపం ఆయనకి అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆయనలాగే అందరూ చేస్తారు అని ఆయన ఆలోచన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సార్ అదే చేస్తారు. అక్కడ ఏమని అడిగితే ఇక్కడ అది ఇమ్మీడియట్ గా న్యూస్ రూపంలో మా రాధాకృష్ణ గారు చేసేస్తారు. ఈయనకు కూడా పెళ్ళామే చెల్లయ్యి లేకపోతే ఇంకోటయ్యి ఆయన ఏమైనా చేశాడో మనకేం తెలియదు. గతంలో ఒక డాక్టర్ గిక్టర్ అన్నారు కానీ అంత సీన్ లేదని కూడా అర్థమైపోయింది. కానీ ఈయన చేసినట్టే అందరూ చేస్తారనుకున్నాడేమో, గతం గుర్తుకొచ్చి అలా రాశాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ మాటలు ఒకసారి వింటే అసలు ఇట్లాంటి పత్రికా విలువలు వచ్చినటువంటి మహా మేధావిని అసలు ఎలా సత్కరించాలో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయరా అంటే వీళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు జాతి మీడియా కదా. జాతి మీడియాని ఎప్పుడు అరెస్టులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఆ జాతికి సంబంధించిన ఒక పార్టీ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు ఈ లుచ్చా లఫంగి లత్కోరు మాటలు ఏంటని మీరు అందరూ ఆలోచిస్తే మాత్రం నేను వాటిని మీ అందరికి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ లుచ్చా లఫంగి లత్కోరు మాటలు చెప్పలేదనుకోండి, ఆ లుచ్చా లఫంగి లత్కోరు మాటలు ఏమీ లేవని మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఉండకూడదు కాబట్టి మీకోసం ఈ మాటలు నేను చెప్తూ ఉన్నా. ఒకసారి వినండి. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత కూర్చున్న ఎవరైనా మావిగొనని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. మళ్ళీ ఇంకొకసారి మీకోసం ఆ అద్భుతమైన పదజాలాలు మీరు వినాలి, వినండి. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత కూర్చున్న ఎవరైనా మావిగొనని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంట వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ భార్యలు కాదు చెల్లెళ్ళు అనుకొని వాళ్ళకి పెళ్లి సంబంధం చూసే
స్థితికి దిగజారాడంట. మరి నువ్వేం పీకుతున్నావురా లఫంగి అని ఎవడిని అడిగితే మరి మనోడేం చెప్తాడో నాకు అర్థం కాదు. ఎందుకంటే మనుషులు ఎవ్వడో లేడు, తొండలు గుడ్డులు పెట్టే ప్రదేశము, నిత్యము అన్నాన్ని ప్రొడ్యూస్ చేసే 3 పంటలు పండే భూముల్ని రాజధాని అంటే నువ్వు ఎలా నమ్మేవరా లఫంగి అంటే మరి రాధాకృష్ణ గారు ఫీల్ అవుతారా? లేదంటే ఈయన కూడా ఎవరో ఒక నాయకుడు చెప్పాడని వీళ్ళ భార్యని వాళ్ళ సొంత చెల్లిగా భావించి ఆ వార్తల్ని మీడియాలో ప్రచురింప చేస్తూ ఉన్నారా అనేది చాలా మందికి వస్తున్నటువంటి డౌట్. ఎందుకంటే ఆయన మాట్లాడింది, మనమేం మాట్లాడింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వెన్ను ఎముక లేని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంట సొంత పెళ్ళాలనే చెల్లెళ్ళగా భావించి వాళ్ళకి సంబంధం చూస్తారంటే వాళ్ళతో వ్యభిచారం చేయిస్తారనేది ఆయన వర్షన్. ఓకే, మరి నువ్వు ఎవడ మాట నమ్మి అమరావతిని రాజధాని అంటున్నావు అనేది మరి నువ్వు చెప్పాలి. అప్పుడు నువ్వు కూడా ఒక మాట విన్నట్టే కదా. అప్పుడు నువ్వు కూడా లుచ్చ లఫంగిలాగా అందరిలాగా వెన్నెముక లేకుండా ఎవడో చెప్పాడని మీ ఇంట్లో వాళ్ళని కూడా అలా భావిస్తున్నావా అని వాళ్ళు అడిగితే నువ్వేం చేస్తావు రాధాకృష్ణ అని నాకు డౌట్ వస్తుంది. అండ్ ఇంకోటి, అసలు ఇంత దారుణంగా మాట్లాడాడంటే అసలు పత్రికా విలువలకి రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్పే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ ఆయన రాసిచ్చాడు అనుకోండి. సిగ్గు శరం మనిషి పుట్టి వయసు వచ్చినా కూడా బుద్ధి జ్ఞానం లేని ఒక ముసల పిచాచి రాసిచ్చాడు అనుకోండి. ఈవిడ ఎలా చదివింది? సిగ్గుండదా? ఇన్ని సంవత్సరాలు మీడియాలో ఉండి ఇటువంటి న్యూస్ చదవకూడదని కనీసం జ్ఞానం లేదా? చదవని అపోజ్ చేయాలి కదా సీనియారిటీ ఉన్నప్పుడు. ఎలా చదివారు ఈవిడ అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ కానివ్వండి. సిపిలో తయారైంది మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత కూర్చున్న ఎవరైనా మావిగుందని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని యావగించుకుంటారు. మావిగన్ అనేది వికారం అని యావగించుకోవాలని చెప్పడానికి నువ్వెవరు? ఇప్పుడు నీ మాటలు వింటే నీ మాటలు విన్న వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని చెల్లెలుగా భావించినట్టే కదా. ఇప్పుడు మావిగన్ అని ఒకటి చెప్పాడు ఆయన. ఇప్పుడు అమరావతిని ఎలా చెప్పి మనల్ని మోసం చేస్తున్నాడు, ఆయన కూడా మావిగన్ చెప్పి మోసం చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆ మావిగన్ మోసాన్ని నువ్వు చెప్తే మానాలా, ప్రజలు తెలుసుకొని మానాలా? ఒక బుర్ర బుద్ధి ఉన్న ఏ నా కొడుకైనా మావిగన్ అని ఎందుకు చెప్పాడు? దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉండాలి కదా. మరి ఏమీ లేకుండా నీలాంటి లఫంగి లుచ్చ రాతలకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనుషులకు ఉందా లేదా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అని చెప్పారు. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో దగ్గర 35 నుంచి 37 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నిటికీ మించి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో విజయవాడ, గుంటూరుని ట్విన్ సిటీస్గా అనుకుంటున్న వారు ఉన్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, మచిలీపట్నం ఇవన్నీ ఒక బెల్ట్లో అభివృద్ధి చెందిన ప్రదేశాలు. వీటన్నిటిని కలిపితే రాజధానిగా మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తే నీకు యావగింపు కక్కిన దానిలాగా ఉందా? మరి ఏమీ లేని దగ్గర సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని చెప్పి 1,00,000 ఎకరాలు తీసుకొని పంట భూమిని కనీసం ప్రతిరోజు నీళ్లు తోడిపోస్తూ చెట్లు కొట్టేస్తూ 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 60 కోట్లు పెట్టి 1 అడుగు కన్స్ట్రక్షన్ చేయడం కోసం 14,000 ఎవడమ్మ పొగుడు సొమ్ము పెడుతున్నాడు రాని మాట్లాడని అడగని చేతగాని నీ మీడియాని నపుంసక మీడియా అనాలా, లేదా నువ్వే నపుంసకుడు అనాలా? ఆ మాటలు చెప్పలేనప్పుడు. ఎందుకంటే ఎదుటివాడి పిల్లల్ని టార్గెట్ చేసి నువ్వు ఒక రాత రాసినప్పుడు నీ నపుంసకత్వాన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది కదా మీ వార్తలు రాసే విషయంలో. మొత్తం ఇప్పుడు చూసుకుంటే విజయవాడలో దగ్గర 23 లక్షలు ఉన్నారు, గుంటూరులో 10 నుంచి 12 లక్షలు ఉన్నారు, మచిలీపట్నంలో 3 లక్షల జనాభా ఉన్నారు. మొత్తం దగ్గర 30 లక్షల జనాభా నివసిస్తున్న ప్రదేశాన్ని రాజధానిగా చేస్తే అక్కడ ఎంతమందికి లబ్ధి చేకూరుద్దో అర్థం కాక సొంతగా స్థలాలు కొనుక్కొని అదే ప్రదేశాన్ని డెవలప్ చేయాలి. ఎంత భూమి తవ్వడానికి 2-3 వందల మీటర్ల కిందకు తవ్వాల్సి ఉంది. అమరావతిలో ఏదైనా కన్స్ట్రక్షన్ కట్టాలంటే అంత లోతుగా తవ్వి కన్స్ట్రక్షన్ కట్టాల్సిన అవసరం లేదని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అన్ని శ్రీకృష్ణ కమిటీ అన్ని సర్టిఫికేట్లు ఇచ్చినా ప్రపంచ బ్యాంకు ఇక్కడ కడితే మునిగిపోయిద్ది నాయన, దీనికి చెక్ డ్యాంలో ఒక 6 నిర్మించండి, దానికి దగ్గర 7,000 కోట్లు పెట్టండి అని చెప్పినా
మీ వల్ల కాలేదే దాన్ని ప్రశ్నించడం. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగని నువ్వు ప్రశ్నిస్తావు బాసు అని అడగాలుంది. ఇప్పుడు క్యాపిటల్ ఏరియాలో దగ్గర దగ్గర 39 గ్రామాలు ఉన్నాయి. ఈ 39 గ్రామాల్లో కలిపితే 2.5 లక్షల మంది జనాభా ఉన్నారు. అవునా? ఈ 2.5 లక్షల మంది జనాభా ఉన్న దగ్గర ఒక క్యాపిటల్ కి దగ్గర దగ్గర మినిమం 50 లక్షల నుంచి 1 కోటి మంది జనాభా ఉండాలి. మనకి అక్కడ లేరు కదా. వాళ్ళంతా ఎప్పుడు వస్తారంటే నువ్వు డెవలప్ చేసిన తర్వాత అంట. ఫేమస్ అనేది చెప్తున్నాడు కదా, అక్కడ జనాలు లేరు డెవలప్ చేసిన తర్వాత అక్కడ జనాలు వస్తారని చెప్తున్నాడు. ఫ్యాక్టరీలు రావాలన్నా, కంపెనీలు రావాలి, అక్కడ డెవలప్ చేయాలంటే ఇప్పటి వరకు క్యాపిటల్ కి మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంత? ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంత? 8,000 కోట్లు. మహా అయితే అటు చేసి 12,000 కోట్లు ఉంచారు. అక్కడ 2 లక్షల కోట్లు కావాలి. 2 లక్షల కోట్లు కావాలంటే ఇలా 8,000 కోట్లు సంవత్సరానికి ఇచ్చుకుంటూ పోతే, అంటే ఆయన 7 years రాజధాని డెవలప్మెంట్ లో 12,000 కోట్లు పెడితే, ఈ 12,000 కోట్లు 2 లక్షల కోట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక్కసారి ఆలోచించండి. సో కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా వార్తలు రాసేటప్పుడు ఎదుటి వారి భార్యల్ని కలపకూడదు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని సంస్కారం లేని బుద్ధిహీనుడైనటువంటి రాధాకృష్ణ గారికి నా సమనీయంగా ఒక విన్నవించుకుంటున్నాను. నువ్వు కూడా ఎవడ మాటలు విని రాతలు రాస్తున్నావో వాడి దగ్గరికి కూడా అలాగే చేసావా? నువ్వు కూడా నీ పెళ్ళాన్ని చెల్లిగా భావించి ఆయన దగ్గరికి పంపించావా అనేది, సరే పెళ్లి సంబంధాలు చూసి చేసావా అన్నది ఒకసారి చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, వెన్నెముక లేని వైసీపీ పార్టీ అటువంటి మాటలు మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? మావిగన ఆయన ఏదో అన్నాడు అనుకోండి, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? మీకు అవసరం ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? కలలోనైనా ఇళ్లలోనైనా తెలిసైనా తెలియకుండా అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి మేలు చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు? లేదు కదా. మీ పార్టీ వాళ్ళు మీరు పథకాల్లో పంచుకున్నారు, మీరు లిక్కర్ సిండికేట్లు వేర్చుకున్నారు, మీరు ఇసుక రీచ్లు అమ్ముకుంటున్నారు, మీరు ఆస్తులను అమ్ముకుంటున్నారు, మీరు చేసుకున్నారు. ఏమి చేయని జగన్మోహన్ రెడ్డి సైన్యం గురించి నీకెందుకు ఎర్రి పప్ప అని ఎవరిని అడిగారా? నిన్ను అడగలేదు కదా. అటువంటిప్పుడు నీకెందుకంత దురదా ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నారు సార్ ప్రజలు. ఏం చెప్దాం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైన్యం దగ్గర దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉంటుందంటే దగ్గర 2 కోట్ల మంది, 1,80,00,000 మంది అనుకోండి. ఇప్పుడు 2 కోట్ల మంది, 2 కోట్ల మంది ఓటర్ని నువ్వు పెళ్ళాలని చెల్లెలుగా భావించమని చెప్తే నీలాగా లుచ్చ లఫంగి అని వాళ్ళు నిన్ను తిడతాం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కూడా ఎవడో మాటిని అలాగే చేస్తున్నావు కదా, లుచ్చ లఫంగి రాధాకృష్ణ అని ప్రజలు అంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా, దానికి ఉండాలి కదా. మావిగన్ ఎప్పుడైతే అయినా ఇప్పటి వరకు నువ్వు అడగని ప్రశ్న ఏంటో తెలుసా? ప్రపంచం ఎందుకులే, ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు వెళ్ళి వాళ్ళ రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత కల్పించండి అని ఎందుకు అడగలేదు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అన్ని మార్చేస్తాడని భయం. జగన్మోహన్ రెడ్డి రాడు అనుకుంటానే జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వచ్చిన తర్వాత మీరు చేసిన అక్రమాల మొత్తాన్ని రోడ్డు మీద ఈడ్చి నిలబెడతాడన్న విషయం మీ అందరికీ తెలుసు. దానికే చట్టబద్ధత అది ఇదని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఎంత చట్టబద్ధత చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన మావిగన్ అనే ఒక మాటతోటి ఇటు మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు ప్రజలంతా ఒక్కసారిగా జగన్ వైపు మళ్ళారన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని తట్టుకోలేక ఇటువంటి నికృష్టమైన రాతలు రాస్తూ దిగజారుడు జర్నలిజం అంటే ఎలా ఉంటుందో నీ ద్వారానే నాకు తెలిసింది. ఇంతకన్నా దిగజారి ఎవడు కూడా రాతలు రాయడు, వాటిని చదవడు కూడా. మనిషిగా పుట్టిన తర్వాత ఈ రాత రాసిన తర్వాత నేను మీడియాలో బ్రతకడం కన్నా చావడం నయమని చచ్చిపోవడం అన్నిటికన్నా ఉత్తమం. నాలాంటి వాడైతే అదే చేస్తాడు. నీలాంటి ప్రజలంతా అనుకున్నట్టు లుచ్చా లఫంగి మాటల్ని మాట్లాడే వాళ్ళందరూ కూడా నపుంసకులు, నిజాలు చెప్పడం చేతకని నపుంసకులు అంటున్నారు. మరి నువ్వు ఏ కోవకు చెందినవాడో ఒకసారి నువ్వే గమనించుకొని మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటావా, లేదంటే దీనికి నువ్వు కరెక్ట్గా జవాబు చెల్లిస్తావా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు తెలుసుకోండి. కానీ యాజ్ ఎ మీడియా పర్సన్గా నువ్వు రాసిచ్చిన ఈ దరిద్రపు మాటలకి ఎవరు కూడా హర్షించరు. ముఖ్యంగా మీడియా జనం ఎవరైతే ఉన్నారో, నువ్వు సీనియర్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నీ మొహం మీద కాండ్రించి ఉమ్మేయడానికి ఒక్క మాట చాలు. అర్థమైంది కదా?
ఈ విషయం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.